తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో భయానక దృశ్యాలు కలవరపెడుతున్నాయి. క్షతగాత్రులు, ఆర్తనాదాలు, మృతుల బంధువుల ఏడుపులు, ప్రయాణికుల భయాందోళనల మధ్య అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దద్దరిల్లుతోంది. విమానం కూలిన ఘటనలో ఇప్పటి వరకు 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 244 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటన్ వాసులు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన బోర్డింగ్ అయిన టికెట్ ను అధికారులు గుర్తించారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానం 232 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 244 మందితో లండన్కు పయనమైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అసోసియేటెడ్ ప్రెస్ కు తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే విమానాశ్రయంలో అత్యవసర సహాయక బృందాలను అప్రమత్తం చేసినట్టు ఆయన వెల్లడించారు. ప్రమాద స్థలం నుంచి దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోపక్క విమాన ప్రయాణ సమాచారాన్ని అందించే ఫ్లైట్ రాడార్ 24 వెల్లడించిన ప్రాథమిక ADS-B డేటా ప్రకారం AI-171 విమానం గరిష్టంగా 625 అడుగుల బారోమెట్రిక్ ఎత్తుకు చేరుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత హఠాత్తుగా నిమిషానికి 475 అడుగుల వేగంతో కిందకు దిగడం ప్రారంభించిందని సమాచారం. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఒక వైట్ బాడీ, 2 ఇంజన్లు కలిగిన అత్యాధునిక విమానం. ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ డేటాబేస్ ప్రకారం బోయింగ్ 787 రకం విమానానికి ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రమాదం కావడం గమనార్హం. మరో విమానం ప్రమాదంపై నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు విచారణ వ్యక్తం చేశారు.